మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి గ్రామం పోస్టాఫీసులో ఘరానా మోసానికి పాల్పడిన పోస్ట్ మాస్టర్ కూలీ నాలి చేసుకుని తపాలా శాఖ మీద ఉన్న నమ్మకంతో ఎంతో కొంత దాచిపెట్టుకుందామని అనుకున్న సుమారు 220 మంది ఖాతాదారుల వద్ద ప్రతి నెల నగదు తీసుకొని పుస్తకంలో నమోదు చేయకుండా, స్టాంపు వేయకుండా, కనీసం సంతకం కూడా పెట్టకుండా మోసానికి పాల్పడ్డాడు పోస్ట్ మాస్టర్. సుమారు 5 నుండి 6 లక్షల వరకు దోచుకున్నట్లు సమాచారం. బాధితులు ఇదేమిటని నిలదీస్తే పొంతనలేని సమాధానం చెప్పడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. విచారణ చేసిన ప్రత్యేక అధికారి గొల్లపల్లి తపాలా శాఖ పోస్ట్ మాస్టర్ని విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. దీంతో ఖాతాదారులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. జూన్ 12 నెలలు మొత్తం కట్టాము. ఒక నెల స్టాంప్ వేసాడు వాడు. 11 నెలలు క్లోజ్. నువ్వు ఎందుకు అడగలేదు అబ్బాయిని? అందరూ ఇంటికాడ ఆడ ఆఫీసులో ఉన్నాయి అది చదువుతానే ఉండు. నేను ఒక్కనే కాదు కదా. ఎంత కట్టావు మొత్తం? 12,000 కట్టా. 12,000 కట్టి ఒక్క నెల స్టాంప్ వేసింది వాడు. 11 నెలలు క్లోజ్. అడిగితే ఆడ ఆఫీసులో ఉన్నాయి, వాళ్ళ చెక్కింగ్కి వెళ్ళినాయి, అది చదువుతాను. మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి విలేజ్, చిత్తవనపల్లి, పాములపాడు, కాశీపురం ఈ 4 పల్లెల్లో గొల్లపల్లి పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ నందున ఈ ముసలామతగా అందరూ పోస్ట్ ఆఫీస్కి ప్రతి నెల డిపాజిట్ ప్రతి నెల కడుతున్నారు. ఆ డబ్బుని ఆ పోస్ట్ మ్యాను వీళ్ళకి ఆ బుక్లో స్టాంప్ వేయకుండా డబ్బులు ముసలి దగ్గర మొత్తం సోహా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 100 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. ఈ ముసలి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు ఎంక్వైరీ ఆఫీసర్లు పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని దగ్గర నుంచి ఈ ముసలి వాళ్ళకి డబ్బులు కట్టించాల్సిందిగా మొత్తం మార్కాపురం జిల్లా పరిధిలోని పొదిలిమన గ్రామం, గొల్లపల్లి గ్రామం, పాములపాడి పంచాయతీ. ఇందులో అయితే పోస్ట్ ఆఫీస్ని అతను బాగా మోసం చేసాడు. అది ఎట్లా అంటే అటెండ్ చేయట్లేదు, బుక్కులు అటెండ్ చేయకుండా డబ్బులు తీసుకొని అతను సొంతంగా వాడుకొని డబ్బులు ఎప్పుడు కట్టిండ్రని చెబుతుండ. అతను నేను కట్టాల్సింది నెలకి 2 నెలలకేను, అడిగితే వాళ్ళు కడితే కదా కట్టట్లేదు, నేను ఇల్లు పోయి ఆడ తిరిగాను అని అంటున్నాడు. ఇదైతే పక్కా మోసం. ఇలాంటి స్కామ్లు ఎన్ని జరుగుతున్నాయి, ప్రజలు కూడా మోసం చేయటం ఇది బాగా ఫ్యాషన్గా మారింది. సుమారు ఎంత కట్టారు? సుమారు 4-5 లక్షలు రావాలంటుంటారు మా ఊరి పరిధిలో కస్టమర్లు అయితే. 4-5 లక్షలు, అది 10 దాకా కూడా అంటుంటారు. నాకు తెలిసి అయితే 4-5 లక్షలు ఉంది. ఇది మటుకు పక్కా స్కామ్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండరు. అసలు ఎందుకు సంవత్సరం నుంచి ఎవరైనా చెక్కింగ్ ఎవరు రాలేదు, ఎందుకని రాలేదు అర్థం కావట్లేదు. అసలు పట్టించుకుంటారా లేదా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్ వ్యవస్థలే అట్లా ఉన్నాయి. మరి అది ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. ఎవరన్నా ఏదైనా అడగపోతే వాళ్ళకి మటుకు ఏం చేయాలో అది చేస్తారు. ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైనా జరుగుతున్నా ఎవరు ముందుకు వచ్చి అడిగేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అట్లా ఉన్నాయి వ్యవస్థలు. మరి అబ్బాయిని అడిగారు మీరు అమౌంట్ సంగతి ఏమన్నా? అడిగారు. ఎందుకు అడగకున్నట్టు ఏమంటున్నాడు? ఖమ్మం దర్జాగా నిలబడి నాకు ఎప్పుడు ఇచ్చారు అంటారు. అతను ఏం చేశాడంటే బుక్కులు ఉంటాయి కదా, దాంట్లో మెన్షన్ చేయకుండా అతని దగ్గర పెట్టుకొని బాగా తెలివితేటలతో ఉన్నాడు. మెన్షన్ చేస్తే కదా వీళ్ళు అడగటానికి ప్రూఫ్లు ఉండేది. మెన్షనే చేయలేదు. అది బుక్లు అతని కాడ ఉన్నాయి. వీళ్ళు ఏమైనా చూపించడానికి కూడా ఏం లేదు అవకాశం. నిన్న వీళ్ళు అందరు గట్టిగడిగలేక బుక్కులు తెచ్చి ఇక్కడ పెట్టింది. అంతవరకు ఏం చేయలేదు. ఏమన్నా ఆఫీసులు వచ్చారు పైనుంచి? నేను వచ్చారు 2 వచ్చి ఏం చేయలేదు. బుక్కుల్లో ఉంటే మేము ఏమైనా చేయగలుగుతాం, కానీ ముద్ర ఉండాలా, స్టాంప్ ఉండాలి. అది వరకు అయితే మేము న్యాయం చేయగలుగుతాం, లేకపోతే మా వల్ల అయితే కాదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంతవరకు ఏమన్నా లేదు. న్యాయం చేసేటట్టు కూడా కనపట్లేదు. లేరు, అట్లా లేరు. ఓకే.